అధికార మార్పిడికి సిద్ధమవుతోన్న అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన నెలకొంది. క్రిస్మస్ సమయంలో షట్డౌన్ ముప్పును తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్రణాళికను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దీనిపై తప్పనిసరిగా చర్చ జరిగేలా చూడాలని స్పీకర్ మైక్ జాన్సన్ రిపబ్లికన్ చట్ట సభ్యులను కోరారు. ఫెడరల్ ప్రభుత్వం వద్ద నిధులు తరిగిపోతున్న తరుణంలో ఈ అనూహ్య పరిణామంతో కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రభావం ఉన్నట్లు సమాచారం. బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన నిధుల ప్రణాళిక ఖర్చులు భారీగా పెరిగాయంటూ మస్క్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. 1500 పేజీల బిల్లు విడుదల చేయగానే దీన్ని ఆమోదం చేయకూడదని మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ బిల్లును ఆమోదించకూడదని, దీనిపై చర్చ పెట్టాలని రిపబ్లికన్ చట్ట సభ్యులకు సూచించారు. ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా జరగాలంటే శుక్రవారంలోగా ఈ బిల్లు ఆమోదం పొందాలి.